లాస్ట్ క్లాస్లో మనం డే టు టైం ఫంక్షన్స్ అవి చూసాం. ఈ క్లాస్లో సిస్టమ్ ఫంక్షన్స్, అంటే సిస్టమ్ ఫంక్షన్స్ అనే దానికంటే వీటిలో కాస్త కన్వర్షన్ ఫంక్షన్స్ ఉంటాయి, ప్లస్ లైక్ డిసిషన్ మేకింగ్ ఫంక్షన్స్ ఉంటాయి. మొత్తానికి అన్నీ కలిపి సిస్టమ్ ఫంక్షన్స్గా మనం చెప్పుకోవచ్చు. వెరీ ఫస్ట్ వన్ ఈజ్ క్యాస్ట్. క్యాస్టింగ్ అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి ఎట్లా కన్వర్ట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ కన్వర్ట్ అనేది కూడా ఉంది. క్యాస్ట్, కన్వర్ట్, అండ్ ఇక్కడ ట్రై క్యాస్ట్, ట్రై కన్వర్ట్, ట్రై పార్స్, ఇవన్నీ కూడా సిమిలర్ ఫంక్షన్స్ అన్నమాట. సో ఫస్ట్ క్యాస్ట్ మనం చూసినట్లయితే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చినాను క్లియర్గా. ఒక డేటా టైప్ని ఏ డేటా టైప్లోకి మార్చాలి. చూడండి, ఇక్కడ క్యాస్ట్ ఏమిచ్చాము, లైక్ ఒక ఫ్లోటింగ్ వాల్యూ ఇచ్చాం యాజ్ ఇంటీజర్ అన్నాం. నెక్స్ట్ క్యాస్ట్లో ఏం చేసాము, ఒక డేట్ ఇచ్చాం. బట్ ఇది డేట్ అనేది రికగ్నైజ్ కాదు కరెక్ట్గా, ఎందుకంటే అది విత్ ఇన్ కొటేషన్స్లో ఉంది. యాజ్ డేట్ టైం అన్నాం. నెక్స్ట్ క్యాస్ట్లో చూడండి, క్యాస్ట్ యాజ్ varchar అన్నాం. ఇది న్యూమరికల్ వాల్యూ యాజ్ varchar. varchar ఎందుకు కన్వర్ట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మనం ప్లస్ ఆపరేటర్ని, కన్కాటినేషన్ ఆపరేటర్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. కన్కాటినేషన్ ఆపరేటర్ని యూజ్ చేసి, కన్కాటినేషన్ ఆపరేటర్ ఏం చేస్తుంది, రెండు క్యారెక్టర్స్ని అంటే రెండు స్ట్రింగ్ వాల్యూస్ని కలుపుతుంది. సో అట్లాంటప్పుడు కంపల్సరీగా ఇక్కడ క్యాస్టింగ్ అనేది అవసరం అవుతుంది. అట్లనే ఇంకొక క్యాస్ట్లో చూసినట్లయితే క్యాస్ట్ ఇది విత్ ఇన్ కొటేషన్స్లో 45 అని ఉంది, యాజ్ ఇంటీజర్ ప్లస్ 56. సో మనం ఎగ్జాంపుల్స్లో చూసినట్లయితే సెలెక్ట్, ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి మామూలుగా డేటాబేస్ మెయింటెనెన్స్లో. సెలెక్ట్ క్యాస్ట్, ఇప్పుడేంటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 56 అనే వాల్యూ ఉంది. ఇది మనకి ఇంటీజర్గా కన్వర్ట్ అయితేనే ఏం చేయగలుగుతుంది, వేరే నెంబర్ తోటి యాడ్ చేయగలుగుతుంది, అంతే కదా. సో ఇప్పుడు చూడండి, ఇది 56 విత్ ఇన్ కొటేషన్స్లో ఉంది, ప్లస్ 78, రెండు కలిపి మనకి 134 వచ్చాయి. మరి ఎట్లా కాకుండా, లైక్ ఐ విల్ ట్రై సెలెక్ట్, డైరెక్ట్గా నేను అది ఆటో కన్వర్షన్ కూడా కొన్నిసార్లు చేసుకోవచ్చేమో, కానీ బట్ దట్ ఈస్ నాట్ గుడ్ ప్రాక్టీస్. సో ఇదేమో ఇంటీజరు, ఇదేమో క్యారెక్టరు. సో అంటే ఒక ఫీల్డ్లో, ఒక టేబుల్లో ఏదైనా ఫీల్డ్, క్యారెక్టర్ ఫీల్డ్ ఉండి దాంట్లో న్యూమరికల్ వాల్యూ ఉన్నప్పుడు మనం దాన్ని క్యాస్ట్గా కన్వర్ట్ చేసి మామూలుగా దీనికి యాడ్ చేయొచ్చు. ఇప్పుడు F5 అంటాను, వచ్చేసింది. ఇది ఆటో కన్వర్షన్ అనేది ఇక్కడ మనకి చేసుకోగలిగింది, ఆటో కన్వర్షన్ ఇక్కడ చేసుకోగలిగింది కాబట్టి అది మీకు ఓకే యాడ్ అయింది. మరి ఇది అన్ని సందర్భాల్లో ఇది కుదరదు. విత్ ఇన్ కొటేషన్స్లో ఉంది అంటే అది క్యారెక్టర్ ఫీల్డ్, మరి దాన్ని కంపల్సరీగా కన్వర్ట్ చేస్తేనే మనకి రిజల్ట్ ఆ విధంగా వస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఉంది, డేట్ని ప్యూర్ డేట్గా ఇక్కడ మీకు చూపించినట్లుగా, లైక్ ఇక్కడ సపోజ్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. డేట్ ఉంచేసేయండి, డేట్ మామూలుగా ఇది డేటే 12/11/89, బట్
ఈ ఇన్ ప్రాక్టికల్ అక్కడ వచ్చేసి టేబుల్లో ఫీల్డ్ ఉన్నప్పుడు టేబుల్లో ఫీల్డ్ ఇది మీకు క్యారెక్టర్ ఫీల్డ్ అయి ఉంది. మరి దాన్ని డేట్గా కన్వర్ట్ చేయాలి. అట్లాంటప్పుడు కంపల్సరీగా క్యాస్ట్ అనేసి యూజ్ చేసుకొని యాజ్ డేట్ అండ్ టైం అని పెట్టుకుంటాం. ఈ సిచ్యువేషన్లో చూద్దాం దీని పొజిషన్ ఎలా ఉంటుంది. ఇదేమో నెంబరు, ఇక్కడేమో కన్కాటినేషన్ ఆపరేటర్ వాడుతున్నాం. ఇక్కడ దీన్ని యాడ్ చేయాలి. లైక్ సపోజ్ 100 ప్లస్ ఈజ్ ద ఎంప్లాయీ నెంబర్ ఆఫ్ ఉదయ్ అంటాం. చూడండి ఇక్కడే ఎర్రర్ చూపిస్తుంది మనకి. ఇక్కడ ప్లస్ వాడాము, ఇక్కడేమో 100 అనేది నంబరు కన్కాటినేషన్. ఇప్పుడు F5 ప్రెస్ చేస్తాను, ఎర్రర్ వచ్చింది చూడండి. సింటాక్స్ ఎర్రర్ నియర్ అని రావడం జరిగింది. సో ఎందుకంటే కన్కాటినేషన్ అనేది ఓన్లీ మనం సెలెక్ట్ వాడలేదు కదా, సెలెక్ట్ ఓకే ఇట్లా అందాం. ఓకే ఇది నంబరు, ఇదేమో స్ట్రింగ్. ఇలాంటి సందర్భంలో క్యాస్ట్ 100 యాజ్ varchar. ఇప్పుడు ఇది కరెక్ట్. సో అంటే ఒక ఫీల్డ్ న్యూమరికల్ ఫీల్డ్ ఉన్నప్పుడు దానికి ఏదన్నా స్ట్రింగ్ కలుపుతున్నప్పుడు కంపల్సరీగా దాన్ని కన్వర్ట్ చేయాలి. అలాంటప్పుడు క్యాస్ట్ అనేది కంపల్సరీగా యూజ్ చేస్తుంటాం. మల్టిపుల్ డేటా టైప్స్ని మల్టిపుల్ వేస్లో కన్వర్ట్ చేసి అది అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్ ద సిమిలర్ వే కన్వర్ట్ కూడా చూడండి. కన్వర్ట్ ఏ వాల్యూ ఆఫ్ వన్ టైప్ టు అనదర్, క్యాస్ట్ ఏ వాల్యూ ఆఫ్ వన్ టైప్ టు అనదర్, రెండు కూడా సిమిలర్ ఫంక్షన్స్. బట్ సమ్ సిచ్యువేషన్స్లో కన్వర్ట్ వాడాలి, సమ్ సిచ్యువేషన్స్లో అక్కడ ఉండే సపోజ్ ప్రోగ్రామింగ్ వాడుతున్నారు, TSQL ప్రోగ్రామింగ్ వాడుతున్నారు. అట్లాంటి సందర్భంలో కొన్నిసార్లు కన్వర్ట్ వాడాల్సి వస్తుంది, కొన్నిసార్లు క్యాస్ట్ వాడాల్సి వస్తుంది. ఇక్కడ కూడా చూడండి సెలెక్ట్, ఇది కన్వర్ట్ ఏ డేటా టైప్కి అనేది డేటా టైప్ ఫస్ట్ మెన్షన్ చేయాలి, కామా దేన్ని, ఇది వాల్యూ, ఇది ఫ్లోటింగ్ వాల్యూ ఉంది. మరి ఆ ఫ్లోటింగ్ వాల్యూని నేను ఇంటిజర్లోకి మార్చితే ఇది 334 రావడం జరిగింది. ఆ పాయింట్స్ అనేటివి పోయాయి అన్నమాట. ఇట్లా మనం కన్వర్షన్ అనేది దేనైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా యాడ్ చేయాలన్నప్పుడు కూడా ఇట్లా మనం క్యాస్ట్లో ఎలా అయితే వాడామో అదేవిధంగా, అంటే ఇది వితిన్ కొటేషన్స్లో ఉన్నప్పుడు, అది క్యారెక్టర్ వాల్యూ అన్నప్పుడు ఈ విధంగా కన్వర్ట్ చేసుకొని మీరు యాడ్ చేయొచ్చు. ఇలానే సిమిలర్గా ఉంటాయి అన్నీ, డేట్ అండ్ టైంకి కానీ varchar-కి కానీ అన్నీ. ఓకే నెక్స్ట్ చూజ్ అనేది ఉంది. రిటర్న్ వన్ ఆఫ్ ద 2 or more values based on the result of the first argument. అంటే ఇక్కడ చూజింగ్ కొన్ని దాంట్లో ఏమంటారంటే స్విచ్చింగ్ అని కూడా అని చెప్పేసి అంటారు. సో చూస్ చేసుకోవడం మల్టిపుల్ వాల్యూస్లో ఇండెక్స్ని బట్టి, మనం ఇచ్చిన ఇండెక్స్ని బట్టి ఒక వాల్యూని చూస్ చేసుకోవడమే చూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి చూజ్ అని ఉంది. మరి ఈ చూజ్లో ఇవి మల్టిపుల్ వాల్యూస్ ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఈ మల్టిపుల్ వాల్యూస్లో ఇవన్నీ కూడా అరే
లాగా అనుకోండి. వీటిల్లో ఏ వాల్యూని మనం సెలెక్ట్ చేసుకోవాలి? చూస్ 3 అన్నాం. థర్డ్ వాల్యూ తీసుకోవాలి. సండే, మండే, ట్యూస్డే రావడం జరిగింది. అంటే బేస్డ్ ఆన్ ద ఫస్ట్ వాల్యూ, లేదంటే దాన్ని ఇండెక్స్ అని కూడా అనొచ్చు. సపోజ్ చూస్ 1 ఇన్ ద లిస్ట్ ఆఫ్ ద వాల్యూస్. ఇదనమాట. ఇట్లా మనం చూస్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇక ఏవైనా ఇచ్చుకోండి ఇక్కడ వాల్యూస్. ఈ వాల్యూస్ అవి డేట్స్ కావచ్చు, మల్టిపుల్ వాల్యూస్ ఏవైనా సరే ఇచ్చుకోవచ్చు. వాటిల్లో ఫస్ట్ ఏదైతే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఉందో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ని బట్టి మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈజ్ నల్ అనేది ఉంది. రీప్లేస్ నల్ విత్ స్పెసిఫైడ్ వాల్యూ. అంటే ఒక ఫీల్డ్లో ఏదైనా నల్ వాల్యూ ఉందా అనేది చెక్ చేస్తుంది. నల్ వాల్యూ ఉంటే దాని ప్లేస్లో వేరే వాల్యూని మనం, సపోజ్ నల్ ఉంటే నల్ బదులు 0 పెట్టాలి. నల్ వద్దు, 0 అనేది ఒక వాల్యూ. నల్ అంటే నథింగ్, అసలు ఏమీ లేదు, 0 కూడా కాదు అని అర్థం. అట్లాంటి సందర్భంలో 0 పెట్టాలి. లేదంటే నల్ ఉంటే 100 పెట్టాలి. అట్లాంటప్పుడు ఈజ్ నల్ అనేది మనం వాడచ్చు. లైక్ ఇక్కడ మనం మామూలుగా సపోజ్ బెటర్ ఏంటంటే మనం ఒక దీన్ని తీసుకోవచ్చు. ఈజ్ నల్కి టేబుల్లో ఉండే కాలంని తీసుకుందాం. మనకెటు ఎంప్లాయీ టేబుల్ ఉంది. మన ఎంప్లాయీ టేబుల్లో కమిషన్ అనే ఫీల్డ్ నల్గా ఉంటుంది. ఎంప్లాయీ టేబుల్లో ఈ డేటా ఆల్రెడీ మీకు ఇచ్చున్నా. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అన్నప్పుడు ఈ డేటా రావడం జరిగింది. మరి ఇక్కడ కమిషన్ ఎక్కడైతే నల్గా ఉందో ఆ నల్ ప్లేస్లో 0 రావాలి, లేదంటే 100 రావాలి అని అనుకుందాం. అలాంటప్పుడు మనం ఎలా ఇవ్వచ్చు? ఇప్పుడు టేబుల్ తీసుకున్నాం కాబట్టి సింపుల్ సెలెక్ట్ కాకుండా ఫ్రమ్ ఇది కూడా ఇవ్వాలి. సో ఈజ్ నల్ ఏంటి, దేన్ని నల్గా ఉందా లేదా చెక్ చేయాలి. ఏంటి ఇక్కడ కమిషన్ అనే ఫీల్డ్ నల్ ఉంటే దాని బదులు నేను 100 అని ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు చూద్దాం, రిజల్ట్ చూడండి. ఎక్కడైతే 100 వచ్చిందో ఓన్లీ నేను కమిషన్నే తీసుకున్నాను. లేదంటే వేరే ఫీల్డ్ కూడా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నంబర్ ఈజ్ నల్. ఈ ఎంప్లాయీ నెంబర్కి ఈ కమిషన్ ఎక్కడైతే నల్గా ఉందో ఆ ప్లేస్లో ఏమొచ్చింది? 100 అనేది రావడం జరిగింది. 100 కాకపోతే 0 పెట్టుకోండి, 0 కాకపోతే మీ ఇష్టం వచ్చిన వాల్యూ. అట్లా నల్గా ఉందా అనేది చెక్ చేసి నల్ ప్లేస్లో వేరే వాల్యూని రీప్లేస్ చేస్తుంది ఈజ్ నల్. అదేవిధంగా ఒక ఎక్స్ప్రెషన్ న్యూమరికా కాదా అని చెప్పేదానికి ఈజ్ న్యూమరిక్ అనేది మనం వాడతాం. ఈ ఈజ్ న్యూమరిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఇది కొటేషన్లో ఉంది, ఇది కొటేషన్లో ఉంది. అంటే 2 కొటేషన్లో ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? ఆ 2 కూడా క్యారెక్టర్ ఫీల్డ్సే. కానీ దీంట్లో ఏబిసిడి అనేదేంటి? టోటల్గా ఆల్ఫాబెట్స్, నాట్ నంబర్స్. బట్ ఇక్కడ కొటేషన్లో ఉన్నా కానీ అది
నంబర్ అనమాట అది. సో ఈజ్ న్యూమరిక్. న్యూమరికా కాదా అనేది చెక్ చేస్తుంది. సో సెలెక్ట్ ఈజ్ న్యూమరిక్. ఎక్స్ప్రెషన్ ఏదైనా ఇవ్వండి. జీరో అంటే న్యూమరిక్ కాదు అని అర్థం. అదే నేను నంబర్లు ఇస్తాను, న్యూమరిక్. దాంతోపాటు ఆల్ఫాబెట్స్ యాడ్ చేస్తాను. 1 వచ్చింది చూడండి. 1 అంటే ఎస్ ట్రూ అని అర్థం. ఇప్పుడు మళ్ళీ ఈజ్ నాట్ న్యూమరిక్, మళ్ళీ 0 రావడం జరిగింది. ఎందుకంటే పక్కన ఆల్ఫాబెట్స్ కలిపాం. ఇట్లా ఈజ్ న్యూమరిక్ అనేది వర్క్ అవుతుంది. మరి ఐఐఎఫ్ అనేది ఉంది. యాడ్ ఇఫ్ ఎల్స్ లాజిక్ టు ఏ క్వరీ. ఎక్కడైనా మనం స్టేట్మెంట్స్ అవి అప్లై చేసేటప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్స్ అవి దాంట్లో లాజిక్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఐఐఎఫ్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎల్స్ అంటే మనం ఏదైతే మామూలుగా ఇఫ్ స్టేట్మెంట్ వాడతామో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వాటిలాగా అనమాట. సో అంటే ఐఏఎఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఐఏఎఫ్ 4 > 5 ఇది ఒక కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితే ఏంటి, ఫాల్స్ అయితే ఏంటి? సో ఇప్పుడు చూడండి, మనకి రిజల్ట్ ఏమొచ్చింది, 5 ఈజ్ బిగ్ అని రావడం జరిగింది. ఎందుకు? 4 > 5 కాదు, ఇది ఫాల్స్. ఇది ఒకవేళ ఇది ట్రూ అయితే సపోజ్ నేను 4 > 3 అని ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చింది. అంటే ఒక కండిషన్ పెడతాం, దాని తర్వాత 2 ఆర్గ్యుమెంట్స్ పెడతాం. ఫస్ట్ది ఇది ట్రూ ఆర్గ్యుమెంటు, ఇదేమో ఫాల్స్ ఆర్గ్యుమెంట్. అంటే మీరు ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ది వచ్చిద్ది, లేకపోతే సెకండ్ది వచ్చిద్ది. అదనమాట ఐఏఎఫ్. నెక్స్ట్ ట్రై క్యాస్ట్, ట్రై కన్వర్ట్. ఈ రెండు కూడా వీటిలాగానే, బట్ డిఫరెన్స్ ఉంది. క్యాస్ట్ ఏ వాల్యూ ఆఫ్ వన్ టైప్ టు అనదర్ టైప్ అండ్ దెన్ రిటర్న్ నల్ ఇఫ్ ద క్యాస్ట్ ఫెయిల్స్. అదనమాట. క్యాస్టింగ్ అనేది ఫెయిల్ అయితే ఎస్ రిటర్న్స్ నల్. సపోజ్ మామూలు సిచ్యువేషన్స్లో ఎలా ఉండిద్దంటే, లైక్ సెలెక్ట్ క్యాస్ట్ ASDF యాజ్ INT అంటారు. ఇప్పుడేంటిది, ఎర్రర్. ఇది ASDFని ఇంటిజర్లోకి మార్చలేము. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా ఇవ్వండి, సపోజ్ ఇది ఇద్దాం, ఎస్ దట్ ఈస్ ట్రూ. ఓకే, కానీ ఈ ఇంతకుముందు ఉన్న సిచ్యువేషన్లో అది మార్చలేదు. బట్ నేను ట్రై క్యాస్ట్ అని ఇస్తాను. ఇప్పుడు ఎర్రర్ రాదు. యాక్చువల్గా ఓన్లీ క్యాస్ట్ ఇస్తే ఎర్రర్ వచ్చింది. ట్రై క్యాస్ట్ ఇచ్చాం కాబట్టి ఎర్రర్ రాకుండా మనకేమొచ్చింది, నల్ వచ్చింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఉండే ఈ ట్రై కన్వర్ట్ కూడా. ఓకే, నెక్స్ట్ ట్రై పార్స్ కన్వర్ట్స్ ఏ స్ట్రింగ్ టు డేట్ అండ్ టైమ్ ఆర్ నంబర్ అండ్ దెన్ రిటర్న్ ఇఫ్ ద కన్వర్షన్ ఫెయిల్స్. ఈ ట్రై పార్స్ కూడా ఏం చేస్తుంది, స్ట్రింగ్ని ఇక్కడ చూడాలి. పార్స్ అనేది ఓన్లీ స్ట్రింగ్ని మాత్రమే క్యాస్ట్ టు కన్వర్ట్ లాగా దేని పడితే దాన్ని ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్లోకి మార్చడం కాదు.
ఇక్కడ ఓన్లీ స్ట్రింగ్ను మాత్రమే డేటా టైంలోకి కానీ లేదంటే నెంబర్లోకి కానీ మారుస్తుంది. మార్చలేకపోతే ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ రాదు, నల్ వచ్చింది. అదనమాట. అదే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ట్రై పార్స్ ఇలా ఇచ్చాం అంటే ఇది స్ట్రింగ్, కంపల్సరీగా ఫస్ట్ పారామీటర్ స్ట్రింగ్ ఉండాలి. అంటే సపోజ్ నంబరు ఏదో ఒకటి ఉండకూడదు, ఈ స్ట్రింగ్ ఉండాలి. ఈ స్ట్రింగ్ని ఇంటీజర్లోకి మార్చాం. మరి దీన్ని డేట్లోకి మార్చాం. దీన్ని డేట్లోకి మార్చలేం, ఇది ఎర్రర్. ఇది యాక్చువల్గా ఎందుకంటే ఓన్లీ 12 అనేది డేట్ ఫార్మాట్లో లేదు. ఇది దానికి ముందర ఎగ్జాంపుల్ అయితే డేట్ ఫార్మాట్లో ఉంది, ఇప్పుడు నల్ వచ్చింది. ఇది చూడండి. మామూలుగా అయితే ఆ 12 అనేది డేట్ కాదు, అంటే డే మంత్ ఇయర్ ఉండాలి, లేకపోతే ఇట్లయినా ఫార్మాట్లో ఉండాలి, ఏదో ఒక ఫార్మాట్ అట్లా కలిపి ఉంటేనే అది పార్స్ చేయగలదు. లేకపోతే మీకు మామూలుగా అయితే ఎర్రర్ వచ్చింది, ఇదైతే నల్ ఇచ్చింది. అదనమాట. ఇవ్వండి ఈ సిస్టమ్ ఫంక్షన్స్. నెక్స్ట్ క్లాస్లో అగ్రిగేట్ ఫంక్షన్స్ అవన్నీ చూద్దాం. ఓకే.